రాదు, బీజేపీ వస్తుంది, దాంతోనే మంచిగా ఉండాలి. కానీ అదే సమయంలో ఒక ద్వంద్వ వ్యూహం. జగన్ ఇప్పుడు మోదీకి ప్రధానంగా చెప్పేది ఏమంటే వాళ్ళు గతంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ను పైకి లేపుతున్నారు షర్మిల ద్వారా. ఇప్పుడు నిజానికి వైసీపీ వాళ్ళ లెక్క ప్రకారం ఆమెకు ఫీడింగు, ఆమెకు మ్యాటీరియల్ అంతా టీడీపీ వాళ్ళు ఇస్తున్నారు. చూడండి, అది వాళ్ళ వైసీపీ వాళ్ళ ఆరోపణ, వాళ్ళకున్న వాళ్ళు చెప్పే ఆరోపణలు. ఇది ఎంతవరకు వాస్తవం? రెండోది, తెలంగాణలో రేవంత్ రెడ్డిని పూర్తిగా బలపరుస్తున్నారు. వాళ్ళు వచ్చి వీళ్ళకే కృతజ్ఞతలు చెప్తున్నారు. అంటే రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ను పరోక్షంగా బలపరుస్తున్న తెలుగుదేశం పార్టీని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మిమ్మల్ని చాలా బదనాం చేశారు ఇంతకుముందు. ఇప్పుడు కూడా వాళ్ళ అంతర్గత సమావేశాల్లో మీ గురించి వాళ్ళు ఏదో తప్పనిసరిగా చేసుకుంటున్నాం కానీ మాకేం ఇష్టం ఉండి కాదు అని చెప్తున్నారు. వాళ్ళ మీడియాలో ఈ పిక్చర్ ఇస్తున్నారు. మోదీ గారు ఇవన్నీ చూడండి అంటే మోదీ నవ్వుతాడు అంతే. జగన్ ఇవన్నీ నాకు తెలీదా? ఇవన్నీ తెలిసినా కానీ చంద్రబాబు వచ్చినప్పుడు మా అవసరాల రీత్యా, అలాగే జాతీయ స్థాయిలో మా పార్టీ అన్ని చోట్లకు, దక్షిణాదిలో మాకు వేరే లేదు కాబట్టి చంద్రబాబు సీనియర్ నాయకుడు వస్తే మా షరతుల ప్రకారం పెట్టుకోవడానికి మేము సిద్ధమవుతున్నాము. మిమ్మల్ని మటుకు మేము కాదన్నామా? మీరు మీ మద్దతు కూడా తీసుకుంటాము, మీతో కూడా ఉంటాము. ఏముంది రాజకీయాల్లో? యూపీఏ హయాంలో కాంగ్రెస్, సిపిఎం, మమతా బెనర్జీ కలిసే ఉన్నారు కదా బెంగాల్లో ఉదాహరణకు, రాజకీయ అవసరాల రీత్యా. అలాగే చంద్రబాబు కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో ఘర్షణ పడుతూనే అక్కడ ఢిల్లీలో యునైటెడ్ ఫ్రంట్ కోసం నిలబెట్టడానికి చంద్రబాబు నాయుడు సీతారాం కేసరితో చర్చలు జరిపి ఇవన్నీ చేశాడు కదా. కాబట్టి రాజకీయాల్లో ఇలాంటి వైరుధ్యాలు ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు అని ఒక పొలిటికల్ అండర్స్టాండింగ్, పొలిటికల్ అకామిడేషన్. మూడోది, చంద్రబాబు కలుస్తున్న వేళ ఆయన మీద ఉన్న చిట్టా, ఆ చిట్టా ఒకటి ఏకరువు పెట్టడం కూడా జగన్ యొక్క ఒక ఉద్దేశం. సో మోదీ నుంచి అభయం పొందడము, అలాగే మోదీకి ఒక ఫిర్యాదులు చేయటం, ఈ రెండు జంట లక్ష్యాలతో జగన్ మోదీని కలుస్తున్నారు. సార్ లోకేష్ మోదీని కలుస్తుంటే లేదు ఈయనకు అపాయింట్మెంట్ లేదు ఊరికిన ఇవన్నీ మళ్ళీ ఒక కథలు. ఎందుకంటే మన మీడియా యొక్క స్థాయిని తగ్గించే ఒక కార్యక్రమాలు ఎవరిచ్చినా సరే మీకు నిర్దిష్టమైన సమాచారం ఉంటే దర్జాగా ఇవ్వచ్చు. ఊరికినే ఇవ్వడము, సాయంత్రం కలిసిన తర్వాత మళ్ళీ వాళ్ళు మాట్లాడిన దాని మీద మనం సమీక్షించడము, ఇది మారిపోతుంది. కానీ బీజేపీ ఇంట్రెస్ట్ కూడా ఉంది కదా, వాళ్ళేం కేవలం జగన్ కోసం కలవట్లేదు. అవును, చంద్రబాబుతో కలిసినా జగన్ మాతో ఉండాలి, జగన్తో కలిసినా చంద్రబాబు కూడా ఉండాలని ఇద్దరితో వాళ్ళు నాటకం ఆడుతున్నారు. ఈ విషయం ఉన్నప్పుడు ఎవరికి పొద్దున ఒకరికి అపాయింట్మెంట్ ఇస్తే సాయంత్రం ఒకరికి ఇస్తారు, పార్లమెంట్లో ఒకరికి ఇస్తే సౌత్ బ్లాక్లో ఇంకొకరికి ఇస్తారు. ఏం వాళ్ళకేం భవనాలు తక్కువ, న్యూ విస్టా అని సొంతంగానే కట్టుకుని ఒక పెద్దది కట్టారు మోదీ గారు. కాబట్టి ఒకటండి, ప్రత్యర్థిని ఎప్పుడూ కొంచెం ఎక్కువ అంచనా వేయాలి కానీ తక్కువ అంచనా వేయకూడదు. ఏపీ రాజకీయాల్లో, సోషల్ మీడియాలో కూడా ప్రత్యర్థిని చాలా తక్కువ చేసి చూపించడం ఒక పరిపాటిగా మారింది. దానివల్ల పైన నాయకులకు తెలుసు సమస్యలు, కానీ కింద క్యాడరు, ఆ సోషల్ మీడియా సైనికులు అదే లెక్కే ఉంది ఇదే ఉంది అంటాం. వాళ్ళేమో ముప్పు తిప్పలు పడుతుంటారు, ఎలా ఎదుర్కోవాలి, ఎవరిని కలుపుకోవాలి, ఎవరిని ఎలా చేయాలని. పవన్ కళ్యాణ్ చేసేది అదే కదా. మనం కనుక కలవకపోతే ఆయన 20 ఏళ్ళు అధికారంలో ఉంటాడని పవన్ కళ్యాణ్ సూటిగా చెప్పాడు కదా. కాబట్టి ఆ విషయంలో చంద్రబాబు తెలుగుదేశం కంటే జనసేన పవన్ కళ్యాణ్ బెటర్. వాడి శత్రువు ప్రత్యర్థి యొక్క బలం చాలా ఎక్కువగానే ఉంది. మనం ఎదుర్కోవాలంటే మనం అందరినీ కలుపుకుపోవాలి, ఓట్లు చీలకుండా చూడాలి, లేకపోతే ఆయన ఉంటే మనం మొదటిగా మనకి అనేది చాలా సూటిగా తన సందేశం ఇస్తున్నాడు ఆయన. సో ఈ రకంగా చూసుకున్నప్పటికీ కదా లోకేష్ శంకారావం అని చెప్పి ఆయన మళ్ళీ 40 రోజులు షెడ్యూల్ ప్రకటించుకున్నారు. సో ఇప్పటికొచ్చి పవన్ కళ్యాణ్ గారిది ఇంకా షెడ్యూల్ రిలీజ్ అవ్వలేదు. ఈయన ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే వీళ్ళు ఈరోజు కలుస్తారని ఒక టాక్. చంద్రబాబు నాయుడు గారు ఇది వాళ్ళు ఎన్ని సీట్లు డిమాండ్ చేశారో ఏంటో ఈయనతో డిస్కస్ చేసిన తర్వాత ఫైనల్ అవుతుందని. ఈలోపు ఒక పక్క రాకదలరా అని ఆయన వెళ్తున్నారు జనాల్లోకి. లోకేష్ కూడా 40 రోజులు షెడ్యూల్ వేసుకున్నారు. సో ఈయన ఇంకా ఇప్పటికన్నా సరే జనాల్లోకి రావాల్సిన అవసరం ఉందా పవన్ కళ్యాణ్ గారు? ఇంకా సమయం ఉందంటారా? సో ఆయన సమయం తీసుకొని షెడ్యూల్ ప్రకారం వస్తాడు. వీళ్ళకున్నంత హడావుడి కానీ వీళ్ళకున్నంత విరామం కానీ ఆయనకు లేవు. ఆయన ఆలోచనలు, ఆయన లెక్కలు ఆయన వేరు. పైగా ఆయన బీజేపీని, టీడీపీని బ్యాలెన్స్ చేసుకునే ఒక ప్రయత్నం. కాపునాడు లేకపోతే కాపునాడు కాదు,
కాపు పెద్దలు కాపు సమాజము వాళ్ళ ఇది నిలబెట్టుకోవటం ఒకటి 2-3 సమస్యల్లో ఉన్నారు ఆయన. వీళ్ళ విషయానికి వస్తే ఒక విధంగా లోకేష్కు పెద్దగా పని ఏం లేదు. ఇప్పుడు ఏ సమయంలో అయితే ఇంకా చర్చల్లో ఆయన ఏం పాల్గొనట్లేదు. కీలకంగా పై స్థాయిలో ఢిల్లీలోనో ఇంకో చోట లోకేష్ రావాలని ఎవరు అడగరు. కాబట్టి ఆయన జనంలోకి వెళ్ళి తనదేదో తన ప్రచారం చేసుకోవడం, కొంతవరకు కార్యకర్తలు అభ్యర్థులు మూడ్స్ అవి చర్చించే పని చేస్తాడు. చంద్రబాబు అడపదడప ఇటు రా కదలిరా అని, ఇటు కదలి రమ్మంటే ఇటు జనం దగ్గరికి, అటు కదలి రమ్మంటే అటు ఢిల్లీకి వెళ్తూ వాళ్ళు కాలక్షేపం చేస్తారు. మీరు ఒకటి గుర్తించాలి, మనకు ఇప్పుడు ఫ్లాష్ న్యూస్లు తప్ప మామూలు న్యూస్లు మనం ఒప్పుకునే పరిస్థితి లేదు కదా. మనం ఫ్లాష్ చేయడమే కానీ ఇంకా బీజేపీ టీడీపీ జనసేన అలయన్స్ ఇంకా పూర్తిగా తేలలేదు. నిన్ననే సుజనా చౌదరి కేంద్ర మాజీ మంత్రి ఆయన ఇంకా క్లారిటీ రాలేదు అని కూడా చెప్పాను. నేను క్లారిటీ ఇవ్వలేదు ఇంకా బీజేపీ నాయకత్వం ఒక సానుకూల దిశలో ఉందనేది కనిపిస్తుంది. కానీ ఫైనల్గా మీరు ఒకటి గుర్తుపెట్టుకుంటే కండిషన్ సప్లైని బీజేపీ తన టర్మ్స్తో ఈ పొత్తు కుదుర్చుకోవాలనుకుంటుంది. ఆ టర్మ్స్లో చంద్రబాబు నాయుడుకి ఏమేం చెప్పారు, వాటికి ఆయన తన పార్టీని ఒప్పించగలిగారా లేదా ఆ ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. కాబట్టి నెంబర్ బయటకు వస్తే తప్ప ఇది నెంబర్ గేమ్ కూడా. ఇది ఈ నెంబర్ గేమ్లో 2 పక్షాలను ఆయన అకామిడేట్ చేసుకోవాలి. రెండోది వాళ్ళు ఏ సీట్లు అడుగుతారు, ఆ సీట్లలో తన వాళ్ళు ఏమవుతారు. సో ఈ సమస్య అంతా ఉంది. సో కసరత్తు మిగిలే ఉంది. ఓన్లీ కరచాలనాలే అయ్యాయి, కరచాలనాలు అయ్యాయి కానీ కసరత్తు ఇంకా మిగిలే ఉంది. అందుకని ఇంకా సమయం పడుతుంది. ఇంకా బహుశా 1-2 రౌండ్లు వాళ్ళు కలిసినా ఇబ్బంది లేదు. మీరు చూడండి, పవన్ కళ్యాణ్ వెళ్తాడని మొన్నటి నుంచి చెప్తున్నారు. ఆయన ఇప్పుడు మళ్ళీ రేపు వెళ్తాడు అంటున్నారు. వెళ్తే వాళ్ళు ఇదంతా బ్రీఫ్ చేయాలి ఆయనకు. వాళ్ళ థాట్ ఎలా ఉంది, చంద్రబాబు థాట్ ఎలా ఉంది, ఇవి చెప్పి మళ్ళీ ఒక మిక్స్చర్ తయారు చేయాలి. సో ఇవన్నీ సమయం పట్టే విషయాలు. సరే, ఈ కమ్యూనిటీలో కూడా మళ్ళీ గందరగోళం ఉంది. ఏదో వీళ్ళు వచ్చి చెప్తారు, ముగ్గురు కలిసి వెళ్తారు అని చెప్పి ఆ సామాజిక వర్గానికి, పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఉన్న సామాజిక వర్గం అంతా కూడా సరే ఈసారి కలిసి వెళ్దాము, మనల్ని ఎంతో కొంత కాపు కాసి అయినా ఆయనే, ఇంక వేరే ఆల్టర్నేటివ్ లేదు కదా అనుకున్న టైంలో ఈ పొత్తులు, ఈ అంశాలు ఇవన్నీ కూడా కన్ఫ్యూజన్గా ఉండడంతో వాళ్ళు కూడా నిరాశ నిస్పృహ వస్తుందని చెప్పి వైరల్ అవుతున్న టాక్. అది నిజమే కదా. ఇప్పుడు టర్మ్స్ బీజేపీ అయినప్పుడు పవన్ అయినప్పుడు ఒకటే విధంగా ఉండదు కదా. అసలు చంద్రబాబుతో కలిసినప్పుడే ఈ పర్పస్ కొంత దెబ్బతిందేమో అని వాళ్ళు లేఖలు ఇవన్నీ చేస్తూ వాళ్ళు తంటాలు పడుతూ వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాకుండా ఇంకా బీజేపీ కూడా వచ్చిన తర్వాత ఇప్పుడు హిందుత్వ ఎజెండా వస్తుంది, ఇప్పుడు మోడీత్వ ఎజెండా వస్తుంది, ఇప్పుడు చంద్రబాబుది అది ఎలాగూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమయంలో ఇంకా పవన్ కళ్యాణ్, కాపును పెద్దలు, ముద్రగడ, హరిరామజోగయ్య ఈ కాంబినేషను, ఈ ఈక్వేషన్స్ మారుతాయి కదా. దీనికి ఆయన సిద్ధపడుతూ ఉన్నారు. తప్పదు, ఇలా అయితే తప్ప జగన్ ఓడించలేము అని. ఇప్పుడు ఇక్కడ చిన్న తేడా ఉంది. 2 ఒకటే కానీ చిన్న తేడా ఉందని. 2 ఒకటే అంటే ఏంటి, ఈ పెద్దలు వీళ్ళందరికీ కాపులు వాళ్ళ ప్రాబల్యం పెరగడం, వాళ్ళకు భాగస్వామ్యం రావటం, ఎంతసేపు ఆ 2 కులాలైనా మనం కూడా పైకి రావాలి, అది వాళ్ళకు ప్రధానమైన లక్ష్యం. జగన్ దించాలి, మోదీని 3వసారి ప్రధానమంత్రిని చేయాలి అన్నది పవన్ కళ్యాణ్ లక్ష్యం. అందులో ఇది కూడా ఉంటుంది, ఇది సెకండరీగానో లేకపోతే ఈక్వల్గానో ఉంటుంది తప్ప అంతకంటే ఎక్కువగా ఉండదు, ప్రధానంగా ఉండదు. ఆయన చెప్తూ ఉంటారు కూడా పదే పదే. ఇంకా చంద్రబాబుదేమో చివరి లాస్ట్ ఛాన్స్, తప్పకుండా మళ్ళీ రాష్ట్రంలో ఏదో ఒక విధంగా అధికారానికి వచ్చి తర్వాత వీలైనంత వరకు అప్పగించి చేస్తే నా పని అయిపోతుంది అని ఆయన. సో ఈ 3 లక్ష్యాల మధ్య ఒక చిన్న తేడా, స్పష్టమైన తేడా ఒకటి వస్తుంది. అందుకనే ఇవాళ ఆల్మోస్ట్ బీజేపీతో చర్చలు మొదలైన రోజు నుంచి ఈ ఫ్రంట్లో, కాపు ఫ్రంట్లో మీకు సైలెన్స్ చూస్తున్నారు. అవును, సైలెన్స్ అనేది మాటల కంటే కూడా ప్రమాదకరమైంది. మాట్లాడేటప్పుడు ఒక విమర్శనో ఏదో ఆరోపణ చేస్తే దానికి సమాధానమో ఖండనో ఏదైనా మీరు చేయగలుగుతారు. నేను ఎందుకు సైలెంట్గా ఉన్నానో మీకు తెలియదు, నా మనసులో ఏముందో మీకు తెలియదు, నేను నిజంగా సైలెంట్గా ఉన్నానో లేక వేరే వాడితో మాట్లాడుతున్నానో మీకు తెలియదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు కూడా ఖాళీగా ఉంటారు కదా. వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళకి ఇప్పటికీ ఆల్రెడీ ఒక శిబిరంలో కొంత ఒక సెక్షన్ వాళ్ళకు ఉంది. కాబట్టి ఇది కలకలమే. ఇది పైకి కనిపించని ఒక కలకలం కాపు వర్గాల్లో ఉంది. మొదట మనం విన్నదానికి దీనికి కొంచెం తేడా ఉంది. వాళ్ళు అనుకొని ఉండొచ్చు బీజేపీ అలాగ ఒప్పుకోదు కాబట్టి పవన్ టర్మ్స్ ఎక్కువగా చలామణి అవుతాయి, దీని ప్రకారం మనం వెళ్తామని. ఇప్పుడు అది కుదరదు, మనం పూర్తిగా మోడీ చంద్రబాబు చెప్పినట్టే వెళ్ళాలి అని అన్నప్పుడు ఈ సమస్యలన్నీ వస్తున్నాయి వాళ్ళకు. అంటే ఇది పవన్కు కొంత మైనస్. ఓకే, అంటే మెజారిటీ కమ్యూనిటీ పవన్ కళ్యాణ్ వైపు ఉండే అవకాశం ఉంటుందండి ఈ ఎలక్షన్లోని. అంటే వాళ్ళకి వేరే బిగ్ ఫిగర్ ఎవరు లేరు కదా.
ఇప్పటికి కూడా పెద్ద బిగ్ ఫిగర్ అయితే ఎవరు లేరు కదా ఈ సమయానికి. చిరంజీవి ఉన్నారు, ఆయన పక్కకి వెళ్ళిపోయారు. ఇందులో ఉన్న మంత్రులు ఎవరున్నా ఇది పూర్తిగా జగన్ రాజ్యము, జగన్ ఇలాకా తప్ప వీళ్ళది మెయిన్ కాదనే ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి రాజకీయంగా వైసీపీతో ఉండేవాళ్ళు ఉంటారు. అది కాకుండా ఒక కమ్యూనిటీగానో ఒక సామాజిక తరగతిగానో మనము మన బేస్ అనుకునే వాళ్ళకు పవన్ కళ్యాణ్ ఇప్పటికీ కనిపిస్తుంటాడు. కానీ వాళ్ళ విశ్వాసం పొంది వాళ్ళని తనతోనే అట్టు పెట్టుకోవడం అనేది పవన్ ముందు ఉన్న ఛాలెంజ్. ఇంతకుముందు అది టేకన్ ఫర్ గ్రాంటెడ్. ఆయన లేఖలు రాశాడు, వాళ్ళు లేఖలు రాసుకున్నారు, సమావేశాలు పెట్టుకున్నారు, ఓకే అనుకున్నారు. ఇప్పుడు ఓకే అని అక్కడి నుంచి రావాలి. అందుకే ఆయన కూడా సైలెన్స్ పాటిస్తున్నాడు. మీరు చూస్తే నేను మొన్న మౌన ముద్రగడ అన్నాం మనం. ముద్రగడే కాదు, జోగయ్య కూడా లేఖలు ఆపేశారు ప్రస్తుతానికి. కానీ పవన్ కళ్యాణ్ కూడా వీళ్ళ గురించి ఏం చొరవ తీసుకోవట్లేదు. అంతకుముందు వాళ్ళని కలుసుకోవడానికి వెళ్ళిన శ్రీనివాసో లేకపోతే ఇంకొకరు జ్యోతుల్ నెహ్రూనో వాళ్ళెవరో నిశ్శబ్దం. అంటే ప్రశాంత గోదావరి ఇప్పుడు మనం చూస్తున్నాం. ఒక విధంగా ముఖ్యంగా ఇవన్నీ అక్కడ జరిగాయనేది చూస్తే మరి ప్రశాంతత నుంచి ప్రకంపనలు ఎలా వస్తాయి, ఎప్పుడు వస్తాయి, ప్రతిధ్వనులు ఏముంటాయి అన్నది వీ హ్యావ్ టు వెయిట్. ఇవన్నీ రాజకీయంగా ఉంటాయి. దీనికి ఇంకోటి కూడా యాడ్ అవుతుంది. బీజేపీ వాళ్ళు కూడా రాజమండ్రిలో అయినా ఇంకొక చోటైనా సీట్లు కొంచెం ఎక్కువ అడిగే అవకాశం కూడా అక్కడే ఉంటుంది. అవును. సో దాంతో ఇప్పటికే తెలుగుదేశానికి ఇస్తుంటే మళ్ళీ ఇప్పుడు వీళ్ళు కూడా ఇస్తే మనం ఇంకెక్కడ మాకెక్కడ చోటు ఉంది, మూడో అడుగు ఎక్కడ పెట్టాలి అన్నట్టుగా ఉంటుంది. సార్ ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఆ మౌనం వెనుక ఏదైనా వ్యూహం ఉందంటారా? అంటే ఏది వ్యూహం? మీరనేది వ్యూహం అంటే తను విడిగా చేసి అట్లాంటివి ఏమి ఉండకపోవచ్చు. అంటే మౌనంగా ఉండడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఎందుకు టచ్ చేయడం? చెప్పుకోగలిగిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయనకు కూడా అస్పష్టతే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళి విడిగా మాట్లాడి ఆయన ఇస్తున్న బ్రీఫింగ్లు, డీబ్రీఫింగ్లు, లీకేజీలు, వీటన్నిటిలో ఉద్దేశం ఏంటి, ఎటు తీసుకుపోతున్నారు, ఎవరెవరు దీన్ని నిర్ణయిస్తారు, ఆయన మోదీకి లోపల ఏం షరతులు ఇచ్చొస్తున్నారు, ఆయన చెప్తే వినాల్సిందే. కానీ ఈయనకైతే ఏం తెలియదు కదా. సో త్రైపాక్షికంగా జరగట్లేదు ఇప్పటివరకు, ద్వైపాక్షికంగా మాత్రమే జరుగుతుంది. ఓకే, ముగ్గురు కూర్చొని చర్చించి ఒక ఉమ్మడి ప్రకటన, ఉమ్మడి అవగాహన ప్రకటించే వరకు ఆయన ఏం కామెంట్ చేయగలిగిన పరిస్థితులు చేయలేదు కదా. అవును, మీరు చెప్పండి, ఇంతవరకు నేను స్వాగతిస్తున్నాను, చాలా సంతోషకరమైన విషయము, అద్భుతము అనేమి అనలేదే. మేము అంటున్నాను, నేను ఇంతకుముందే చెప్పాను, జరిగింది అంతవరకే తప్ప. బికాజ్ బీజేపీ అందరినీ డార్క్లో పెడుతుంది. బీజేపీ ఈజ్ కీపింగ్ ఎంటైర్ 3 పొలిటికల్ పార్టీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ డార్క్ అండ్ పుట్టింగ్ ఇట్స్ ఓన్ కండిషన్స్. సార్ మరొకవైపు ఏంటి సర్వేల కలకలం ఏంటి? ఒకరు వైసీపీ అంటున్నారు, ఒకరు టీడీపీ జనసేన అంటున్నారు. అదొక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. అంటే ఎవరికి వాళ్ళు చేయించుకుంటున్నారు సర్వేలుగా అనుకోవచ్చా? ఇందులో ఏది వాస్తవం, ఏది అవాస్తవం? అదే నవ్విపోదురు కాక నాకేంటి సిగ్గు, నా ఇచ్చయే కాక నాకేంటి వెరుపు, నా వార్తలు నా ఇష్టం, నా కామెంట్స్ నా ఇష్టం, నా సర్వేలు నా ఇష్టం, నీకేంటి? ఇప్పుడు నా సర్వే నేను నమ్ముతాను, నీ సర్వే నువ్వు నమ్ము. నా పార్టీకి అనుకూలంగా వచ్చింది నేను చెప్తాను, మీకు అనుకూలంగా వచ్చింది మీరు చెప్పండి. ఈ మధ్యలో ఎవరో కొంతమంది మీడియా వాళ్ళు వీళ్ళు మాట్లాడేది వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కానీ సర్వేతోనే జయించాలనేది ఇప్పుడు ఫిలాసఫీ. అది మనం తెలంగాణలో చూసాము. ఇంకా రేపు ఎన్నికలు అనగా కూడా రాత్రి నిజానికి నాకు ఒక ఆయన ఎగ్జిట్ పోల్ తర్వాత పోస్ట్ పోల్ సర్వే అని ఒకటి చేసి పంపించాడు. నియోజకవర్గాల వారీగా, ఓటర్ల వారీగా. ఆయన సంస్థ ఉంది కదా అని దాన్ని ఇట్లా ఉంది, ఫలానా దాంట్లో ఫలానా విధంగా ఉంది అని మాత్రమే చెప్పాను. అందులో 70% తప్పే. నేను ఇలా వచ్చిన దాన్ని బట్టి ఇది చూసి ఇలా చెప్పాము, అది ఇలా ఉంది, తప్పు అని చెప్పాము. సో తప్పప్పుడు ఇప్పుడు ఇవి రెండు ఏం చిన్న సంస్థలు కాదు కదా, మిగతా వాళ్ళని వదిలేయండి పోనీ. ఇండియా టుడేనో టైమ్స్ నౌ రెండు తక్కువ, రెండు జాతీయ స్థాయిలో చెప్పుకోదగిన సంస్థలే కదా. ఒకరేమో పూర్తిగా ఒక విధంగా చెప్తే వైసీపీకి అన్నీ వచ్చేస్తాయి దాదాపు పార్లమెంట్ సీట్లు అని చెప్తే, ఇటువైపు పూర్తి డిఫరెంట్గా వస్తే ఎవరింట్లో పండుగ వాళ్ళు చేసుకుంటున్నట్టుగా ఉంది సర్వేల పరిస్థితి. ఎవరికి మీకు కావాల్సిన సర్వే మీకు ఇస్తాము, వాళ్ళకి కావాల్సిన సర్వే వాళ్ళకి ఇస్తాము, మీరు అందిస్తారో చెప్పండి. ఆ తర్వాత ఓటర్ నేను అంతకంటే సీరియస్గా తీసుకోవట్లేదు. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రభుత్వ ప్రతినిధిని దీని మీద అడుగుతున్నారు. ఆయన చెప్తున్నాడు సి ఓటర్ సర్వే పోయినసారి అది నిజం కాలేదు, దాన్ని ఎందుకు సీరియస్గా తీసుకుంటారు, ఆయన వాళ్ళ ఇష్టం వాళ్ళది అని ఆయన ఏదో చెప్తున్నాడు. వాళ్ళకు అనుకూలంగా వచ్చినవి కూడా అంతకుముందు చిన్నవి ఉన్నాయి సర్వేలు. అందువల్ల నేను వీటిని మరీ ఎక్కువగా పండగ చేసుకోవడం అనవసరం. మామూలుగా ఇంట్రెస్ట్గా రకరకాల
కోణాల్లో విన్నట్టుగానే దీన్ని కూడా వినడం అని అనుకుంటున్నాను నేను. అంత నిర్ధారణగా, పైగా రెండు అంత విరుద్ధంగా ఎలా వస్తాయి వర్మ? విరుద్ధం వస్తున్నది, అదే ఓటర్లు. కానీ ఒకటైతే ఉంది, ఓటింగ్ శాతం చూసినప్పుడు అందరూ 40+కు అటు ఇటుగా ఇస్తున్నారు ఇద్దరికి. 2% నుంచి 4% తేడా చెప్తున్నారు. పైగా పార్లమెంటు అసెంబ్లీ నడిచినప్పుడు వాటి మధ్య కొరిలేషన్ ఎలా ఉంటుంది అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న. అందుకని ఈ సర్వేల వ్యవహారం అనండి, భాగవతం అనండి, దాని మీద విశ్వసనీయత కొంచెం తగ్గుతూ ఉంది. అంటే వైఎస్ఆర్సీపీ 22 గతం వస్తే ఇప్పుడు 8 అంటారు, వీళ్ళు 3 ఉన్నదేమో 21, 22కి వెళ్తుంది అంటారు. అంటే చాలా డిఫరెన్స్ కనిపి, అంత వ్యతిరేకత ఉందా అండి వైఎస్ఆర్సీపీ మీద? అంత అదే అక్కడే నిన్న కూడా నేను అదే, మరి మా మీద అంత వ్యతిరేకత ఉంటే మీకు పొత్తులు ఎందుకు, మీరు ఎందుకు ఇంతగా బీజేపీ మాట్లాడుతున్నారు అని వాళ్ళు అడుగుతారు ప్రశ్న. వీళ్ళు కూడా అడుగుతారు, మీకు అంతుంటే మరి మీరు అభ్యర్థులను మారుస్తున్నారు, ఇంతమందిని 80 మందిని ఎందుకు మార్చడం, మీకు అంత వ్యతిరేకత లేదా? నిజంగా ఒక పార్టీ ఒక 60 మందిని మారుస్తూ ఉందంటే ఎంతో కొంత వ్యతిరేకత ఉన్నట్టే భావించాలి కదా. ఇప్పుడు స్థానిక అభ్యర్థుల మీద వ్యతిరేకత అంటే అందులో 40%, 50% రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా చెందుతుంది కదా. కాబట్టి ఈ వాదనలు రెండు వైపులు కూడా వాదనలు ఉన్నాయి, నడుస్తుంది ఒక భీకర పోరాటం అనేది. అందుకోసమే అసంతృప్తి ఉంది, కొంత అక్కడక్కడ వ్యతిరేకత ఉంది. కానీ అదే సమయంలో మొత్తం మార్చేది ఉందంటే నాకున్న అధికార పక్షం వాళ్ళు మాట్లాడే దాని ప్రకారం చూస్తే మటుకు అంబేద్కర్ విగ్రహం ప్రారంభించటము, ఈ 2 సభలు, ఈ అర్జున బాణాలు, ఇవన్నీ అర్జునుడు, అభిమన్యుడు, ఇవన్నీ నడిచాయి కదా. వీటి తర్వాత మా శిబిరం కొంచెం సెటిల్ అయింది, అధికార పక్షం కొంచెం కుదుట పడింది. చాలా తీవ్రంగా విమర్శించిన కాపు రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు కూడా వచ్చి జగన్ను మళ్ళీ కలుస్తున్నారు. అలాగే రెండో శిబిరంలో చంద్రబాబు అక్కడికి వెళ్ళటం, పొత్తు కుదురుతుందా, ఎన్ని సీట్లు వస్తాయన్న సందేహాలు కూడా లేవనెత్తుతున్నారు. కాబట్టి మా మీద అసంతృప్తి, కొంత అలజడి వచ్చిన మాట నిజమే, కానీ ముందే ప్రకటించి చర్యలు తీసుకోవడం వల్ల కొద్దిగా సెటిల్ అవుతున్నాము. ఈ మైనారిటీ సెంటిమెంట్ అన్నీ కూడా కలుస్తాయి. మూడోది షర్మిల మొదట వచ్చిన అది అక్కడేం కంటిన్యూ అవుతుండటంతో ఎప్పుడు అన్న మీద ఇదేంటి అనే ఒక ధోరణి కూడా మా వాళ్ళలో సానుభూతి పెంచుతుంది. వ్యతిరేకత ఇతరుల్లో పెంచుతుందేమో కానీ కుటుంబ అభిమానులు లేకపోతే వీళ్ళల్లో మటుకు ఇంత దాడి ఎందుకు చేయటము, రాజకీయంగా మాట్లాడాలి కదా అనేది. మరి మా మీదే ఎందుకు అంత దుష్ప్రచారం చేయటం అని ఆమె కూడా అడుగుతుంది. సో ఈ సర్వేలు రెండు వైపులా ఒకటే నిజం, రెండు వైపులా బలమైన ఆశలు, అభిప్రాయాలు ఉన్నాయి రెండు వైపులా. ఇదేమి మధ్యస్థంగా చెప్పడం కాదు, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితి అది. వాళ్ళ ఇండికేషన్స్ ఒక్క విధంగా ప్రతిపక్ష శిబిరం, మరీ ముఖ్యంగా తెలుగుదేశం మటుకు రిస్క్ తీసుకోకూడదు, ఎలా అయినా తండాలు పడి గట్టెక్కాలి అనే ఒక ఫీలింగ్ ఆఫ్ సమ్ అన్సర్టనిటీ, ఇన్సెక్యూరిటీ ఇప్పటికీ తెలుగుదేశంలో కొంచెం ఎక్కువగా ఉంది. అది చంద్రబాబు స్వభావం కూడా, ఆయన నేచర్ కూడా దేన్ని వదిలిపెట్టకూడదని ఈ రీత్యా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని ఈ సర్వేలు కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి, అది కూడా ఉంది. అందుకనే పోటీ ఉంది. నా సర్వే నా ఇష్టం. సార్, సినిమాలు ఎప్పుడో గతంలో చూసినప్పుడు ఎప్పుడో మా చిన్నప్పుడు ఏదో ఫ్యాన్స్ కొట్టుకోవడం, తిట్టుకోవడం ఇలాంటివి ఏవో ఉండి అని, ఇప్పుడు మళ్ళీ అది రిపీట్ అవుతుందా అన్నట్లుగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు, జనసేన శ్రేణులు యాత్ర 2లో బాహాబాహిగా కొట్టుకోవడం. సార్ ఆ విజువల్స్ కూడా మీరు చూడొచ్చు. ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఇది అవసరమా? వినోదం కోసం సినిమాలు తప్ప క్యారెక్టర్లని చూసుకుని ఇది మాదే అని అందులో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఈ రకంగా అంత దారుణంగా కొట్టుకోవడం ఒక థియేటర్. అసహనం పెరగడం ఒక పెద్ద కారణం, ఒకరినొకరు భరించలేకపోవటం, అంతా మేమే అనుకోవటం. ఒకటి గుర్తించాలండి, రాజకీయ పార్టీలు ముఖ్యంగా కార్యకర్తలు, దిగువ శ్రేణి వాళ్ళు రాజకీయ రంగస్థలంలో ఎప్పుడు ఒక హీరో ఉండడు, 2-3 హీరోలు, 3-4 విలన్లు, ఇదంతా రాజకీయం నడుస్తూ ఉంటుంది. సినిమాలు కూడా అంతే. సినిమాల్లో ఇప్పుడు మీ రోజుల్లో అయినా, ఇంకా మా దగ్గర అయితే ఎన్టీఆర్ అయినా ఇద్దరే ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా ఉండేది, తర్వాత ఇంకా కొంచెం డివైడ్ అయింది. అప్పటికి ఇప్పటికి ఒక తేడా ఉంది, ఇవి రాజకీయం కమ్ సినిమా. ఇప్పుడు యాత్ర 2 అనే సినిమాలో ఎవరు తెలుగు అన్నట్లు ఎవరు లేరు. ఇప్పుడు మహేష్ బాబుకు పవన్ కళ్యాణ్కు, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్కు పవన్ కళ్యాణ్ కంటే దాంట్లో ఒక అర్థం ఉంది, అది ఫ్యాన్ వార్. ఇది ఫ్యాన్ వార్ మాత్రమే కాదు, ఇది ఒక విధమైనటువంటి పొలిటికల్ కమ్ ఫ్యాన్ వార్, లేదా ఫ్యాన్ మీద వార్. ఈ అత్ర సినిమా తీసుకున్నారు, అదేమి బ్లాక్ బస్టర్ కాదు, లేదా దాంట్లో ఎవరు తెలుగునట్లు ఎవరు సూపర్ అది కాదు, ఆ జీవ, మమ్ముట్టి వీళ్ళు, అది వైసీపీ వాళ్ళు రాజకీయ ప్రచారానికి వాడుకుంటున్నారు. సినిమా కూడా
వర్మ సినిమా ఇంకా ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. ఇంతకుముందు వచ్చిన సినిమాల కంటే కొంత క్వాలిటీతో అది ఒక కథాత్మకంగా తీశారని రెండో భాగం కూడా పైగా వాళ్ళందరూ వెళ్తున్నారు, ప్రచారం చేసుకుంటున్నారు. దాన్ని వీళ్ళు భరించాలి. పవన్ అభిమానులకు అందులో నిజానికి ఏం పని ఉండదు. పవన్ దాన్ని చూసినప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదో నిరసనగా వ్యతిరేకంగా మాట్లాడితే వీళ్ళు భరించలేకపోవటం, దానివల్ల వచ్చిన తగదు. కానీ యాత్ర టు రచ్చ, అలాగే ఒక ఫేక్ జీవో పుట్టించడం ఎందుకు సార్ ఇలాంటి ఎత్తుగడలు? ఒక్క ఓటు కూడా రాదండి ఈ ఫేక్ ప్రయత్నాల వల్ల, ఈ తప్పుదో పట్టించేటటువంటి తిట్ల వల్ల, బూతుల వల్ల ఒక్కరికి ఒక్క ఓటు కూడా రాదు. అది తెలుసుకోవాలి వీళ్ళు. సినిమా కూడా దాని విజయాన్ని ఏమి వీళ్ళు ఆపలేరు, అపజయం ఉంటే తప్పించలేరు. కాబట్టి దురదృష్టకరం. మన యువత చూసి వాళ్ళకి నచ్చితే ఎంజాయ్ చేయాలి, లేకపోతే లేదు, కానీ కొట్టుకునే పరిస్థితి రాకూడదు. ఇది డిఫరెంట్ పొలిటికల్ సినీ వార్, ఇది లేదా సినీ పొలిటికల్ వార్. ఇది నాట్ ఫ్యాన్ వార్ కాదు, ఇది అవును, ఇది సినీ పొలిటికల్ వార్. ఇది యాత్ర టూకే ఇంత ఉంటే ఇంకా వ్యూహం ఉంది, మీరు ఎలా భరిస్తారు? రేపు ఆయన వచ్చి ప్యాకేజ్ అని అదని ఇదని ఇలాంటి మాటలన్నీ దాంట్లో ఉంటే మీరు తట్టుకోగలుగుతారా? సో నేను అనుకోవటం వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. రేపు వ్యూహం వచ్చిన తర్వాత ఎలా దానికి రియాక్ట్ అవ్వాలి, దాన్ని ముందే ఎలా అడ్డుకోవాలి, లేకపోతే ఏ స్థాయిలో మన ప్రతిఘటన తెలపాలన్న దానికి యాత్ర టూ ఒక ట్రయల్ లాగా. వాళ్ళేమో ఇది సాఫ్ట్ వెర్షను, అది మాస్ వెర్షను అని వైసీపీ వాళ్ళు తీశారు. అవును, ఇది వ్యూహం ఏమో మాస్ వెర్షను, ఇదేమో సాఫ్ట్ వెర్షను. వీళ్ళు కూడా అలాగే ఇక్కడ ప్రాక్టీస్ చేస్తే మ్యాథ్స్ వెర్షన్ మనం క్రాష్ చేసేయచ్చు అని వాళ్ళు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు ఉన్న రాజకీయ యుద్ధాలు, బూతుల యుద్ధాలు చాలక మళ్ళీ సినిమా యుద్ధాలు ఎందుకు బాబు? దాన్ని థియేటర్లకు వదిలేస్తే చాలా మంచిది, ప్రేక్షకులు చూస్తారు. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఎవరు ఏమన్నా సరే వాళ్ళ ఫ్యాన్స్ కొద్దిగా వేరే లెవెల్లో ఉంటుందండి. వాళ్ళ ఆవేశం కానీ ఇంకా అసలు తట్టుకోలేరు. వీర మహిళ వాళ్ళ పేర్లే వీర మహిళలు. అవును, నెక్స్ట్ సైనిక్స్ ఇంకా అసలు అది వేరేగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ కించపరిచినట్టుగా ఉంటే వాళ్ళు దేనికన్నా సిద్ధపడిపోతారు. ఇది వేరే రకంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. అనవసరంగా ఈ రకమైన విద్వేషాలు రెచ్చగొట్టి ఈ పాయింట్ మీదే కదా మా హైకోర్టులో వ్యూహం మీద ఎన్ని రోజులు చర్చ జరిగింది. దాన్ని అనుమతించడం లేకపోవడం ఇవన్నీ చివరికి అనుమతించేసరికి ఇప్పుడు అనుమతి రావచ్చు అంటున్నారు. ఎన్ని కట్స్ అయిపోయిందండి, అదే కట్స్ అవి సెన్సార్ బోర్డు ఏమన్నా ఇంకా పెడుతుందో లేదో మనకు వస్తే తప్పకుండా పవన్ కళ్యాణ్ విమర్శించడానికి కాదు ప్రశంసించడానికి వర్మ తీసాడా? అందులో ఆ పాత్ర క్రిటికల్గానే తీస్తారు కదా. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఇందిరాగాంధీ మీద ఎమర్జెన్సీ మీద సినిమా తీశారు, ఆమెను విమర్శించడానికి, కాకపోతే మహామాత మన ఇందిరమ్మ అని చెప్పడానికి వాళ్ళు ఏం తీరు కదా. కాబట్టి రాజకీయాల్లో మీ నాయకుడిని, మీ హీరోను పొగుడుకోవడానికి, ఆరాధించడానికి మీకు ఎంత హక్కు ఉందో విమర్శించడానికి కూడా అదే ఉంటుంది, అది తీస్తారు. అవును, వన్ మ్యాన్స్ ఫుడ్ ఈజ్ అనదర్ మ్యాన్స్ పాయిజన్ అన్నట్టే వన్ మ్యాన్స్ హీరో ఈజ్ మేబీ అనదర్ మ్యాన్స్ విలన్. ఆరుద్ర ఒక పాట కవిత రాస్తాడు. గాంధీజీ ఒక తల్లి వస్తుంది పైనుంచి వచ్చి, బాపు అని మోహన్ దాస్ కరమ్చంద్ నీకు తెలుసా అని అడిగితే, ఒకడేమో అబ్బా మహానుభావుడు అని కళ్ళ నీళ్ళు పెట్టుకొని బాధతో బరువుతో బదులు చెప్పిన ఒకడు చెమరించిన కన్నులతోని, ఇంకొకడేమో గాంధీ గారా అస్సలు అంతా హరిజనులందరినీ ఆలయాల్లోకి తీసుకొని వచ్చాడు, అన్ని మతాలు ఇవి కలిపేయాలి అని ఇలా పాడాడు, అది ఇదని అతను ఒక విధమైన కరకు కన్నులతో ఒకటి జవాబు చెప్తాడు. అది చూసే ధోరణిలో ఉంటుంది. గాడ్సే కొంతమంది హీరోలో కనపడతాడు, గాంధీనే కాల్చాడంటే ఎంత గొప్పవాడని. కాబట్టి మనం ఏం చెప్పలేము, దానికి వాళ్ళు సిద్ధపడాలి. సహనం అనేది ఒకటి అవసరం. విమర్శ కాకపోతే అసభ్యంగా ఉంటే తప్పు, అసభ్యంగా ఉండకూడదు, అబద్ధాలు చెప్పకూడదు అనేది తప్ప రాజకీయ విమర్శ ఉంటుంది తప్పకుండా. బట్ ఎలా తీశారు వర్మ మీద, నేను ఇదివరకు ఆయన స్టైల్ వాటి మీద మీకు కామెంట్స్ చేశాను. నేనేమి సెన్సేషనల్ ధోరణిలో నేనేమి సమర్థించను, కానీ పొలిటికల్ క్రిటిసిజం ఉంటుంది డెఫినెట్గా. మెయిన్ చేస్తే ఇప్పుడు ఉదాహరణకు భీమ్లా నాయక్లో ప్రతి శుక్రవారం వచ్చి శతకం పెట్టాలి అని పవన్ కళ్యాణ్ 1-2 సార్లు కాస్త ఎగతాళిగా చెప్తే దాన్ని జగన్కి అప్లై చేసి మీరు సంతోషించవచ్చా? లేకపోతే ఆయన పృథ్వీ ఎవరో డ్యాన్స్ చేసి అలా చేస్తే మీరు సంతోషించవచ్చా? మరి అదే శైలిలో యువతల వాళ్ళు కూడా మీ మీద ఏదైనా ఒక డైలాగ్ పెట్టి, కాదు బాలు అని వాడు ఏదన్నా అన్నాడు అనుకోండి, ఓ పాత్ర పెట్టచ్చు కదా, పెట్టడానికి ఏముంది, కాన్ఫిడెన్స్ రావట్లేదు రా బాలు. అసలు ఈ పైత్యం ఏంటి సార్? పైత్యం అదే, ఈ పైత్యం అనేది పైశాచికం. ఈ పైత్యం తగ్గాల్సిన అవసరం ఉంది. దీన్ని కుర్రాళ్ళకు ఆపాదించేది శ్రీశ్రీ అన్నట్టుగా కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు అని ఈ లక్షణాల నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది.
యూత్ వీళ్ళకు దారి చూపించాలి, కానీ ఫ్యాన్స్ అయిపోయి వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ పొందని చిరంజీవి మార్గాన్ని తీసుకోండి, వాళ్ళ రక్తనిధి అని లేకపోతే ఇంకోటి అని ఎలా చేశాడైనా ఆ పద్ధతి తీసుకోవాలి. కానీ అలా చేయడము, వెంటనే మా ఫ్యాన్స్ రెచ్చిపోతారు అని వీళ్ళు చెప్పడము, వీళ్ళకి మళ్ళీ ప్రతిగా వీళ్ళు ఫ్యాన్స్ అయితే వాళ్ళు ఫ్యాన్స్, వాళ్ళది ఫ్యాన్ కదా. ఇక ఫ్యాన్స్ మధ్యలో యుద్ధం ఎంత మాత్రం తెలుగు రాజకీయాలకు సినిమాలకు మంచిది కాదు. గతంలో 2 సార్లు జరిగింది అది, ఇప్పుడు జరగకుండా చూడాలి. నేను అనుకుంటాను పవన్ కూడా జాబ్ తీసుకుంటారేమో. ఓకే సరే, మరో ఆయన సినిమా వచ్చే ఛాన్స్ కూడా లేదు ఇప్పుడు. అవును, ఇప్పుడప్పుడే లేదు, సెప్టెంబర్లో వస్తుందంటున్నారు. ఓ మై గాడ్, ఒరిజినల్ గుండా. అవును సార్. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వలసలు, బీఆర్ఎస్ ఖాళీ అయిపోబోతుంది అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. 2 నెలల్లోనూ 100 రోజుల్లోనూ వీలిపోతారు.